దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. ఎంతో ఆశతో ఈ తపస్కాల దినాలలో మనం గత 3 రోజులుగా ప్రభు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి నిధి అయిన దివ్య శరీరము ద్వారా, దివ్య వాక్కు ద్వారా, ఈ రెండింటినీ కలిపేటువంటి దివ్య పూజా బలి ద్వారా ప్రభుని యొక్క అమూల్యమైనటువంటి వరాలు పొందుతూ ఉన్నాము అనే విషయాన్ని ధ్యానిస్తూ, దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా మనం దైవ కృపలో ముందుకు వెళుతున్నాము. దివ్య సప్రసాద స్వీకరణ ప్రభు భోజనాన్ని మనం స్వీకరించడం ద్వారా, తీసుకోవడం ద్వారా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నామని ఈ రోజున ధ్యానాంశంగా తీసుకుందాం. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో 4వ పుస్తకంలో 3వ అధ్యాయంలో 4th బుక్ 3rd చాప్టర్లో ఈ విధంగా అంటాడు ఆ భక్తుడు, రచయిత. ఈ తరచుగా దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా ప్రభు సాన్నిధ్యం నాలో ఎక్కువవుతుంది అని. ప్రభు సాన్నిధ్యం నాలో ఎప్పుడైతే ఎక్కువవుతుందో ప్రభుని యొక్క కృప కూడా నాలో విస్తారంగా ప్రవహిస్తూ ఉందని కీర్తనాకారుడు 68వ కీర్తన 10వ వచనంలో అంటాడు, నీ ప్రజలు నీ నేల మీద నివాసం ఏర్పరచుకున్నది, ఉదార బుద్ధితో నీ వారు అక్కరలు తీర్చితివి. నువ్వెన్నుకున్నటువంటి ఈ ప్రజలు నువ్విచ్చినటువంటి నేల మీద వాళ్ళ యొక్క నివాసాన్ని ఏర్పరచుకున్నారు. నీవు వాళ్ళ యొక్క అనుదిన జీవన అవసరాలను తీర్చుతూ ఉన్నావు అని. ఆయన ఏర్పాటు చేసినటువంటి భూభాగం మీద, ఆయన సిద్ధం చేసినటువంటి ఆ స్థలంలో వాళ్ళు స్థిరపడినప్పుడు, ఉండడానికి అక్కడ ఇష్టపడినప్పుడు, అక్కడ వాళ్ళ యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రభు వాళ్లకు తన యొక్క అనుగ్రహ వరాలని ఉదార బుద్ధితో అతి ఎక్కువగా అందిస్తూ ఉన్నారు. వారి కోరికలు తీర్చుతూ ఉన్నారని ఆలకిస్తూ ఉన్నాము. అలానే కీర్తన 86:4లో 86వ కీర్తన 4వ వచనములో ప్రభు, నీవు నీ దాసుని సంతోష చిత్తుని చేయుదవు. ఈ విధంగా నువ్విచ్చే ఆనందం కోసం ఈ దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా నేను నీలో సంగమం చెందాలని నాలో కోరిక ఉవ్విళ్ళూరుతుందని ఈ భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనములో ప్రభు వాక్యాన్ని ఆలకించడానికి వచ్చినటువంటి భక్తులు, ఆనాటి ప్రజలు సమూహం ఆయన వాక్యాన్ని ఆలకించి 2-3 రోజులు అలానే ఉండిపోయారు. వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది, వాళ్ళు పంపించేయండి అని శిష్యులు అన్నప్పుడు ప్రభువే స్వయంగా అంటున్నారు, నేను వారిని ఆకలితో ఇంటికి పంపను, వారు దారిలో సొమ్మసిల్లిపోదురేమో. వాళ్ళు బాగా అలసిపోయి ఉన్నారు, ఆకలితో ఉన్నారు. అటు బలహీన స్థితిలో నేను వాళ్ళు పంపించను, నేను వాళ్ళకి తోడుగా ఉంటాను, ఈ ఆకలి బాధని నేను తీర్చుతాను అని ప్రభువు వాళ్ళకి మొదటగా మాట ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చి అద్భుత రీతిలో వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి తదుపరి వాళ్ళని ప్రభు పంపిస్తూ ఉన్నారు. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, మరి నోవా తన కుటుంబము, తన పరివారము ప్రభుని యొక్క ఆశీస్సులుగా రక్షించబడినప్పుడు, ఇదిగో వాళ్ళు పవిత్రమైనటువంటి బలిని ప్రభునికి అర్పించారు. సుగంధములతో ప్రభునికి ప్రీతికరమైనటువంటి బలిని అర్పించినప్పుడు సుగంధములను వారికి అందించినటువంటి, దేవునికి అందించినటువంటి ఆ యొక్క భక్తుని యొక్క ఆ నైవేద్యాన్ని ప్రభు స్వీకరిస్తూ ఓ మాట అంటూ ఉన్నారంట, ఇక మీదట
నేను మానవుని శపింపను, ఇటువంటి వినాశమును భూమి మీద తీసుకుని రాను అని ప్రభు అంటూ ఉన్నారు. మనం అర్పించే బలి అర్పణ, దివ్యార్పణ అటువంటి ప్రీతికరమైనటువంటి బలిగాను, సుగంధముతో కూడినటువంటి బలిగాను, ప్రభునికి సంప్రీతిని కలిగించేటువంటి బలిగాను సమర్పించబడేటప్పుడు ప్రభు అనేక వాగ్దానాలను ఇవ్వడం మాత్రమే కాకుండా, ఆయన యొక్క సాన్నిధ్య వరభాగ్యాన్ని మాత్రం ఇవ్వడం మాత్రమే కాకుండా, ఉన్నటువంటి కోపమును శాపమును కూడా తీసివేస్తూ ఉన్నాడు. కావున మనం బలి అర్పణ సమూహంగా దివ్య పూజార్పణను ప్రభునికి అర్పించినప్పుడు, ఆ బలి అర్పిత వస్తువులతో మనం ప్రభుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం తీసుకుని వచ్చినటువంటి అర్పణ వస్తువులతో ప్రభుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మన యొక్క హృదయార్పణతో జీవితార్పణతో ప్రభుని దగ్గరకు వెళ్ళినప్పుడు, అది ప్రభునికి ఇష్టమైనటువంటి అర్పణగా, మంచి సుగంధములైనటువంటి వాసనను కుమ్మరించేటువంటి అర్పణగా, అంటే ఆయనకు సంప్రీతిని కలిగించేటువంటి రీతిలో అర్పణ ఉండేటప్పుడు, అది మన యొక్క జీవితాన్ని ఆయనకి ఇష్టమైనదిగా మలిచినప్పుడు, అతనికి ప్రీతి చెందడం మాత్రమే కాకుండా, అనేక వరాలను ఇవ్వడం మాత్రమే కాకుండా, మన మీద ఉన్నటువంటి కోపము కానీ శాపము కానీ ఆయన తొలగిస్తున్నాడు అని ఇక్కడ మనం ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనంలో నోవా అర్పించిన బలితో మనం చూస్తూ ఉన్నాము. ఉత్తమమైనటువంటి బలి సమర్పణ. కీర్తనాకారుడు 147వ కీర్తన 5వ వచనంతో అంటున్నాడు, ప్రభునికి కృతజ్ఞతలు అర్పింపుడు, కృతజ్ఞతాస్తుతులను సమర్పింపుడు. దివ్య పూజ ఆరాధనలో మనం ప్రథమముగా దేవునికి కృతజ్ఞతార్చనను సమర్పిస్తూ ఉన్నాము. కలువరి బలియాగం ద్వారా ప్రభు సమర్పించిన బలియాగంతో మనం ఒకటై ఆయనతో పాటుగా మనం, ఇదిగో ప్రభువా, నీవు మమ్మందరినీ రక్షించినందుకు ఈ రక్షణ కార్యానికి నీకు కృతజ్ఞతలని మనం తెలియజేస్తూ ఉన్నాము. ఈ విధంగా అతి అమూల్యమైన దివ్య సప్రసాదములో ప్రభుని స్వీకరించడానికి ప్రభువా, నీ దగ్గరకు వచ్చే భక్తిని కూడా నాకు నీ కృపగన ఇవ్వమని భక్తుడు అడుగుతూ ఉన్నాడు. ఈ పుస్తకంలో ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనే పుస్తకంలో 4వ భాగములో 4వ అధ్యాయంలో 4th book 4th chapterలో ఈ భక్తుడు అడుగుతూ ఉన్నాడు, అతి అమూల్యమైన దివ్య సప్రసాదము ద్వారా నిన్ను స్వీకరించడానికి భక్తితో నీ దగ్గరకు వచ్చే కృపను ఇవ్వు, యోగ్యముగా వచ్చే కృపను ఇవ్వు. ఈ ధూళికి మట్టికి చేరే నేను నిన్ను దివ్య సప్రసాదంలో స్వీకరించడానికి ఏ పాటి వాడను, అయోగ్యుడనే ప్రభు అని అంగీకరిస్తున్నాడు. ధూళిలోనికి మట్టిలోనికి చేరవలసినటువంటి నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను నాలోనికి స్వీకరించడానికి అయోగ్యుడనే. కాబట్టి నీ కృపతోనే, నీ వరంగానే, నీ దీవెనగానే ప్రభువా, నువ్వు నాలోనికి వచ్చే ఆ యొక్క కృపను, అయోగ్యంగా స్వీకరించే భక్తిని, యోగ్యతను నాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఈ విధంగా కొనసాగుతూ ఉంది. ఈ దివ్య సప్రసాదము నా శరీరాత్మలకు ఆరోగ్య నిధి, ప్రతి ఆత్మీయ జబ్బుకు మందు, నా దుష్ట గుణాలకు ఒక కంచె, నా శరీర కోరికలకు ఒక సంకెళ్ళు బంధము. శోధనలతో ఉండేటప్పుడు అవి తగ్గిపోవడానికి ఒక కారణం. ఈ విధంగా ప్రభువా, నిన్ను స్వీకరించడం ద్వారా ఈ దైవ కృప నాపై కుమ్మరించబడుతుంది. పుణ్యగుణాలు నాలో వికసిస్తూ ఉన్నాయి, నాలో విశ్వాసం బలపడుతూ ఉంది, నమ్మకం ఎక్కువవుతూ ఉంది, ప్రేమ నాలో కూడా ప్రజ్వలిస్తూ ఉంది. ఈ పుణ్యగుణాలన్నీ కూడా నాలో కలుగుతాయి నిన్ను స్వీకరించడం ద్వారా అని ఈ భక్తుడు ఒక చక్కని భావంలో వివరిస్తూ ఉన్నాడు. దాన్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపించడం జరిగింది. కావున ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాదాన్ని, దివ్య భోజనాన్ని క్రీస్తే స్వయంగా ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఇట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ క్రైస్ట్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్వెన్షన్ ఆఫ్ మ్యాన్. మానవుడు కనిపెట్టింది కాదు ఇది. క్రీస్తుని యొక్క ఉద్దేశం, క్రీస్తుని యొక్క సంకల్పం. ఆ ఉద్దేశంతోనే, ఆ సంకల్పంతోనే ఆయనే స్థాపించినటువంటి ఒక అమూల్యమైనటువంటి దైవ కృపావరము. ఈ దైవ కృపకు
ప్రభునికి మనం కృతజ్ఞతలు అర్పిస్తూ ఆయన స్తుతిస్తూ మన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాట పాడుకుందాం. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయా. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయా, నాకు చాలునయా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయా, నాకు చాలునయా. నీ కృపా నాకు చాలును దేవా. వ్యాధులు బాధలు నాకు కలిగినా, కష్టాలు నష్టాలు ఎదురైనా, వ్యాధులు బాధలు నాకు కలిగినా, కష్టాలు నష్టాలు ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా. నీ కృపలోనే జీవించేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా. నీ కృపలోనే జీవించేదా. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయా. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయా, నాకు చాలునయా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయా, నాకు చాలునయా. ప్రియ దైవ ప్రజలారా, కొరింథీయులకు రాయబడిన లేఖ మొదటి అధ్యాయము 4వ వచనములో, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన కృపానుగ్రహ వరములను ఒసగెను, కావున మీరు కృతజ్ఞతలు అర్పింపుడు అని భక్తపౌరుడు సంఘాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన కృపానుగ్రహ వరములను మనకు వసగెను అని. ఈ కృపానుగ్రహ వరాలను ఈ దివ్య సప్రసాదము ద్వారా, దివ్య భోజనం ద్వారా, ఈ ఆత్మీయ భోజనం ద్వారా ప్రభు మనకు అమితంగా ఇస్తూ ఉన్నారని, ఇది నాకు నా జీవితానికి, నేను నీ కృపలో నేను జీవించడానికి ఈ గొప్ప వరం ప్రభు నాకు చాలు అని దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి అందుకు గాను దేవునికి ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞులై ఉండండి అని భక్తపౌరుడు వివరిస్తూ ఉన్నాడు.
మత్తయి రాసిన శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, భారము చేత ఉన్నవారు నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని. ఈ ఆశతోనే మనం ఆయన చెంతకు ఈ జీవాహారం కోసం వెళ్ళినప్పుడు, ఈ దివ్య భోజనం కోసం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆయన మనకు దీనిని ఇస్తూ ఉన్నాడు. ప్రభు, నా ఈ జీవాహారం నీవే, నేను నీ యందు ఎల్లప్పుడూ భక్తిని కలిగి ఉండటానికి, నీ కృపానుగ్రహ వరంగా నాలో నీ భక్తిని అధికం చేయడానికి ఇది నాకు సహాయపడాలి అని ప్రభుని మనం అడుగుతూ వెళ్తూ ఉండాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఓసారి ఓ ఊరి వెలుపల కొంతమంది పిల్లలు గాలిపటం ఎగరేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. అందులో ఒక పిల్లవాడు గుడ్డివాడు, బ్లైండ్ బాయ్. అతని చేతిలో కూడా ఒక దారం ఉంది. ఆ దారానికి కట్టి ఉన్నటువంటి గాలిపటం పైన చాలా ఎత్తులో ఎగురుతూ ఉంది గాలిలో. ఈ గుడ్డి పిల్లవాడు కూడా, బ్లైండ్ బాయ్ కూడా ఇతర పిల్లలతో కలిసి సరదాగా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ ఈ గాలిపటాన్ని ఎగరేస్తున్నప్పుడు సరదాగా మరొక మిత్రుడు, ఇంకో పిల్లవాడు అన్నాడు, మరి నీకు కనిపించదు కదా ఆ గాలిపటం ఎంత ఎత్తులో ఎగురుతుందో, ఎక్కడ ఉందో, ఎక్కడో చిక్కుకొని ఉందో నీకు కనిపించదు కదా అని సరదాగా అన్నాడు. వెంటనే ఈ బ్లైండ్ బాయ్, ఈ గుడ్డి అబ్బాయి అన్నాడు, నేను నా గాలిపటం గాలిలో ఎంత ఎత్తులో ఎలాగా తిరుగుతూ ఉందో నేను చెప్పగలను అని అన్నాడు. అదెలా చెప్పగలవు, నీకు కనిపించదు కదా అన్నాడు మళ్ళీ పిల్లాడు. దానికి సమాధానం చెప్పాడు, గాలిపటము నాకు కనిపించకపోయినా సరే ఆ గాలిపటం ఎగురుతూ ఉండేటువంటి దానికి కట్టి ఉంచినటువంటి ఈ తాడు, ఈ బంధం నా చేతుల్లో ఉంది. ఈ బంధం, ఈ తాడుని నేను లాగేటప్పుడు దాని తాలూకా బలాన్ని బట్టి, అది ఇటు అటు లాగుతున్న దాన్ని బట్టి అది ఎటు వెళ్తుంది, ఎక్కడైనా చిక్కుకుందా, ఎంత ఎత్తులో ఎగురుతుంది, ఎంత మంచి గాలిలో ఎగురుతుంది అని చేతిలో ఈ తాడు, ఈ దారం నా చేతిలో ఉన్నంత వరకు కూడా నేను దాన్ని బట్టి చెప్పగలనని ఈ బ్లైండ్ బాయ్ చాలా చక్కగా సమాధానం చెప్పాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనకు ఆంతరంగిక దృష్టి, ఆంతరంగిక చూపు, ప్రభుని మనం దివ్య సప్రసాదంలో కళ్ళారా ఫిజికల్గా చూసేటువంటి అదృష్టం లేదని మనం అనుకున్నప్పటికీ ఆ యొక్క అనుభూతిని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందే కృపను ప్రభు ఇస్తున్నాడు. మనకి కనబడినట్టుగా అందులో ప్రభుని యొక్క శరీరక్తాలు కనబడినటువంటి స్థాయిలో, మన కంటికి కనబడినటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ మనం ఎప్పుడైతే ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నామో, ఎప్పుడైతే ప్రభువు నాలోనికి వస్తున్నారో ఆ అనుభూతిని, చిన్నపిల్లవాడు ఎలాగైతే ఆ దారం పట్టి లాగుతుండేటప్పుడు దాని యొక్క బలాన్ని బట్టి, వేగాన్ని బట్టి గాలిపటం గురించి చెప్పగలుగుతూ ఉన్నాడో, అలానే మనం కూడా మనం దివ్య సప్రసాదాన్ని స్వీకరించే భక్తిని బట్టి, స్థాయిని బట్టి ఆ ప్రభుని యొక్క అనుభవాన్ని చవిచూసి చెప్పగలము అని ఈ వృత్తాంతంలో మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందుకనే సెయింట్ మ్యాక్సిమిలియన్ కోల్బే గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. మరి 6వ జాన్ పాల్ పోపు గారు, పునీత 6వ జాన్ పాల్ పోపు గారు మ్యాక్సిమిలియన్ కోల్బే గారిని పేట్రన్ సెయింట్ ఆఫ్ అవర్ డిఫికల్ట్ సెంచరీ, శ్రమలతో కూడినటువంటి యొక్క శతాబ్దానికి అతన్ని పాలక పునీతులుగా నియమించారు. శ్రమలతో కూడిన యొక్క శతాబ్దానికి పాలక పునీతులుగా, అంటే ఆ యొక్క శ్రమలు ఇతరులకు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇదిగో అతను ముందుకెళ్ళాడు, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఈ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సెయింట్, ఈ పుణ్యచరిత్రుడు మ్యాక్సిమిలియన్ కోల్బే గారు ముందుకు వెళ్ళారు. త్యాగంతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ క్రీస్తు ఏ విధంగా చూపించాడో, క్రీస్తు చూపించిన ఆ యొక్క ప్రేమని అతి అమూల్యమైనటువంటి దివ్య సప్రసాదం ద్వారా నేను తీసుకుంటూ ఉన్నాను కాబట్టి, నాలో ఆ ప్రభువు సజీవంగా ఉన్నారు కాబట్టి, ఆ ప్రభుని యొక్క శక్తి, జీవం, ప్రేమ నాలో ఉంది కాబట్టి నేను కూడా అటువంటి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పగలుగుతున్నాడు. ఈ త్యాగం లేనిదే ప్రేమ లేదు, ప్రభుని యందు నా ప్రేమ లేదు. వితౌట్ దిస్ సాక్రిఫైస్ దెర్ ఈజ్ నో లవ్ ఇన్ మీ ఫర్ గాడ్. దేవుని పట్ల నాకు ప్రేమ లేనట్లే అది అవుతుంది అని వారు అంటూ ఉన్నారు. లవ్ లివ్స్ త్రూ సాక్రిఫైస్ అండ్ ఈజ్ నరిష్డ్ బై
సాక్రిఫైస్. ఈ ప్రేమ ప్రభు ఏ విధంగా అయితే మన పట్ల తన ప్రేమను చూపించి త్యాగంతో శిలువ మరణాన్ని పొందాడో, కలువరి బలియాగాన్ని అర్పించాడో, ఆ బలియాగములో పాలు పంచుకుంటున్న మనం కూడా అదేవిధంగా ఆ ప్రేమని చూపించగలిగినప్పుడు, అదే త్యాగాన్ని మన జీవితంలో చూపించగలిగినప్పుడు క్రీస్తు ప్రేమ, ఈ క్రీస్తు ప్రేమ ఫలము మనలో శక్తివంతంగా ఉన్నట్లే అని ఈ పుణ్యచరిత్రుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసము ద్వారా దేవుని వరం వలననే మీరు రక్షింపబడితిరి, అది స్వయంకృతము కాదు, దేవుని వరమే. ఇది దేవుడిచ్చినటువంటి వరమే. మనకు మనంగా రక్షింపబడలేము, మనకు మనంగా రక్షణ కొని తెచ్చుకోలేము. మనం చేసేటువంటి దేవుని యందు ఉన్నటువంటి కోరికతో మన ప్రయత్నం ద్వారా దేవుడిచ్చినటువంటి వరంగా మనం ఈ అనుభవంలోనికి వెళ్ళగలము. యోహాను రాసిన శుభవార్త 1వ అధ్యాయము 16వ వచనము. యోహాను రాసిన శుభవార్త 1వ అధ్యాయము 16వ వచనములో, పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరముగా పొందుచున్నాము. ఆ దేవుని పరిపూర్ణత నుండి, ఆయన యొక్క విశేషమైన ప్రేమను బట్టి, పరిపూర్ణంగా ఆయన ఇచ్చే వరాలు బట్టి మనందరం కూడా అనుగ్రహ వరాలను పరంపరంగా ఎప్పుడూ పొందుతూనే ఉన్నామని యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాము, యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా మనము ఆయన ఉచితానుగ్రహ వరములను పొందితిమి అని. అలాగుననే భక్త పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన కృపానుగ్రహ వరములను ఒసగెను, కావున కృతజ్ఞతలు చెల్లించెదము అంటున్నాడు. దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించడమే దివ్య పూజ ఆరాధనలో మనం చేసేదని జ్ఞాపకం చేసుకున్నాం. అతనిచ్చేటువంటి అమూల్యమైనటువంటి వరములు బట్టి, అమూల్య వరములో ఉన్నతమైనటువంటి దివ్య భోజనం ద్వారా ఆయనతో మనం కలవటానికి, సంగమం చెందడానికి, సంఘీభావం చెందడానికి, ఆయనలో మనం జీవించడానికి ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి దివ్య పూజా బలిలోనే మనం కృతజ్ఞతార్చనగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆయన కృప మన యందు ప్రత్యక్షమవుతుందని మరి తీతుకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 11వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరి సోదరులారా, ప్రభువా, నీ అమూల్యమైన వరంగాను, నీ ఉచితానుగ్రహ వరంగాను, నీ కృపగాను ఈ దివ్య భోజనాన్ని మాకు శక్తివంతమైన భోజనంగా ఇస్తూ ఉన్నావు. మేము దాని కొరకు ఆశపడుతూ ఈ దైవ కృపను మేము పొందుతూ పరంపరలుగా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా మమ్మందరినీ దీవించండి. పూజా ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి మా కుటుంబాలను ఈ భక్తులు అధికం చేస్తూ మేము స్వీకరించి, దివ్యప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఈ కృపలో మేము ఉన్నటువంటి బిడ్డలుగా జీవించే వరాన్ని ఇవ్వండి ప్రార్థన చేస్తూ, మరి ఈరోజు మన యొక్క టాస్క్గా, మన పనిగా, మన లక్ష్యంగా పెట్టుకుంటూ, మరి ప్రభువు నాలో ఉండేటప్పుడు, ఆయన కృప నాలో ఉండేటప్పుడు, ఈ కృపానుగ్రహం నాలో ప్రత్యక్షం అవుతూ ఉండేటప్పుడు నాలో నుంచి కూడా ఇదిగో సెయింట్ మ్యాక్సిమిలియన్ కోల్బే గారు అన్నట్లుగా నేను ఆయన ప్రేమకు నిదర్శనం కావాలి, ఆయన ప్రేమలో ఉన్నటువంటి త్యాగానికి నిదర్శనం కావాలి. కుటుంబంలోనూ, మన యొక్క అనుదిన జీవితంలోనూ మన ప్రేమకు ఇటువంటి త్యాగంతో కూడినటువంటి నిదర్శనం మనం ఇవ్వగలుగుతున్నప్పుడు తప్పనిసరిగా మనం ఈ దివ్య భోజనము మనలో పరిపూర్ణంగా, శక్తివంతంగా పనిచేస్తుంది అని మనం అనుకోవాలి. అటువంటి కృపను మనకు దయచేయమని ప్రార్థిస్తూ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. రేపు రోజున మళ్ళీ ఇదే సమయంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.